హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన శ్రీతేజూస్ కిచెన్లో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూడబోతున్నాము. ఇది ప్రోటీన్ రిచ్ అని ఎందుకు అన్నానంటే కాబూలీ చనాతో అదేనండి బొంబాయి శనగలతో మనం ఈ దోశని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. యూజువల్గా మనం ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే డిఫరెంట్ వెరైటీని ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీ అనండి. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కప్ రైస్ని బాగా వాష్ చేసి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 6 to 8 hours అయినా పర్వాలేదు. ఇలా నానబెట్టుకున్న రైస్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదే టైంలో ఒక కప్పు బొంబాయి శనగలను కూడా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. వీటి క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు బొంబాయి శనగలకి హాఫ్ కప్ రైస్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బొంబాయి శనగల్ని అలాగే బియ్యంని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా దోశ బ్యాటర్ ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక గరిటెతో బాగా కలుపుకొని పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఈ పిండి పైన మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి వదిలేయాలి. నెక్స్ట్ డే ఇలా ఫర్మెంట్ అయిన ఈ పిండిని ఒక గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ వేసుకునేటప్పుడు ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా తగినంత వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈ దోశ ప్యాన్ బాగా హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. ఇలా మీడియం హీట్లో ఉన్న దోశ ప్యాన్ పైన మనం పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచుల వెంబడి కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. మీడియం హీట్ పైన ఈ దోశల్ని కాలనివ్వాలి. ఒకవైపు బాగా రోస్ట్ అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేయండి. ఇలా సెకండ్ సైడ్ కూడా మనకి బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ దోశ వేసే ముందర ప్యాన్కి ఆనియన్ని రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశ స్టిక్ అవ్వకుండా వస్తుంది. ప్యాన్ మాత్రం మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసి మళ్ళీ దోశని స్ప్రెడ్ చేసుకుందాము. దీనిపైన ఆయిల్ని స్ప్రింకిల్ చేసి రెండు వైపులా కూడా ఈ దోశని ముందు మనం ఎలా అయితే రోస్ట్ చేసుకున్నామో అలానే రోస్ట్ చేసుకోవాలి. మనకి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకుంటే మన కాబూలీ చనా ఆర్ బొంబాయి శనగలతో ప్రిపేర్ చేసుకునే దోశలన్నీ రెడీ అయిపోతాయి. వీటిని మీరు పల్లీ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ కోకోనట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఈ దోశ. ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. కిడ్స్కి అయితే ఇది హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజూస్ కిచెన్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.